నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా జనమేజయ మహారాజు తన తండ్రి మరణానికి గల కారణాన్ని తెలుసుకుని దుఃఖితుడవుతాడు. తండ్రి మరణానికి ప్రధాన కారకుడైనటువంటి తక్షకుడిని అతడిపై ప్రతీకారం తీర్చుకోదలిచి తన యొక్క పురోహితులను పిలిపించి ప్రతీకార నిర్వహణకు తగిన ఏర్పాట్లను చేయమని తెలియచేయగా వారు సర్పయాగం సూచిస్తారు. జనమేజయ మహారాజు వెంటనే అట్టి సర్పయాగాన్ని ప్రారంభించండి అని పురోహితులకు ఆదేశం ఇవ్వగా పురోహితులు వెంటనే సర్పయాగాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని పఠించగానే సర్పాలు ఒకదానికొకటి పనివేసుకుని ఎగురుకుంటూ వచ్చి ఆ యొక్క యాగాగ్నిలో పడి మరణిస్తూ ఉన్నాయి. సర్పాలు చేసేటువంటి గీంకారాలు ఆహాకారాలు ఆకాశాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ఉన్నాయి. సర్పాల యొక్క ఆహాకారాలు విని వాసుకి కలత చెందింది. తక్షకుడు ప్రాణభయంతో ఇంద్రదేవుణ్ణి శరణు వేడుతాడు. ఇంద్రదేవుడు తక్షకుడికి అభయమిస్తాడు. వాసుకిని పిలిపించి పూర్వం బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా సర్పయాగాన్ని కేవలం నీ కుమారుడైన ఆస్తికుడు మాత్రమే నివారింపగలడు, కాబట్టి మనల్ని రక్షించమని నా ఆస్తికుడికి తెలియచేయండి అని చెప్తాడు. అప్పుడు వాసుకి ఆస్తిక మహర్షికి చెప్పగా ఆస్తిక మహర్షి తప్పనిసరిగా జనమేజయ మహారాజును ఒప్పించి ఎట్టి సర్పయాగాన్ని నివారిస్తాను అని తెలియజేసి ఆస్తిక మహర్షి సర్పయాగం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి సర్పయాగాన్ని స్తుతిస్తాడు. ఆస్తిక మహర్షి యొక్క స్తుతికి మెచ్చినటువంటి జనమేజయ మహారాజు అతడిని లోపలికి ఆహ్వానిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా ఆస్తిక మహర్షి యొక్క స్తుతికి మెచ్చి ఎంతగానో ఆనందపడతారు. జనమేజయ మహారాజు ఆస్తిక మహర్షికి వరమీయదలుచుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా బ్రాహ్మణుడు బాలుడైన రాజుకి సన్మానింపదగిన వాడే, కాబట్టి మీరు వరము ఇవ్వవచ్చునని అందరూ అంటారు. అప్పుడు జనమేజయ మహారాజు తక్షణమైన ఆ శత్రువు అయినటువంటి తక్షకుడు అతనికి సహాయపడడానికి వస్తున్నటువంటి ఇంద్రదేవుడు సహా వచ్చి ఆ యొక్క యాగాగ్నిలో పడి భస్మమయ్యేలా తగిన మంత్రాలను పఠించమని ఋత్విక్కులకు తెలియచేస్తారు. అప్పుడు ఋత్వికులు అటువంటి ప్రయత్నాలు చేస్తుండగా అగ్ని తక్షకుడిని సమీపించి ఆ యొక్క యాగాగ్నిలో పడివేసేందుకు తరుముతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రదేవుడు అక్కడి నుంచి తక్షకుడిని వదిలేసి పారిపోతాడు. ఇక ఋత్వికులు అంటారు, మహారాజా, నీ శత్రువు అయిన తక్షకుడు యాగాగ్నిలో పడడానికి రాబోతున్నాడు. ఇక మీరు ఆ బ్రాహ్మణ కుమారుడికి మీ యొక్క వరాన్ని ఇవ్వవచ్చును అని ఋత్వికులు అంటారు. అప్పుడు జనమేజయ మహారాజు, బ్రాహ్మణ కుమార, నీవు ఏదైనా వరాన్ని కోరుకో, తప్పనిసరిగా నేను నెరవేర్చుతాను అని అంటాడు. అప్పుడు ఆస్తిక మహర్షి తక్షకుడు వచ్చి ఆ యొక్క యాగాగ్నిలో పడిపోతుండగా నిలువు 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 అని 3 సార్లు తక్షకుడు అనగా తక్షకుడు గాలిలోనే మూర్ఛపోయి వేలాడుతూ ఉంటాడు. అప్పుడు ఆస్తిక మహర్షి, ఓ మహారాజా, ఇట్టి సర్పయాగాన్ని వెంటనే నిలుపు చేయండి, ఇదే నా కోరిక అని అంటాడు. అప్పుడు జనమేజయ మహారాజు, ఈ కోరిక తప్ప మీరు ఏ కోరికనైనా కోరుకోండి, తప్పగా తీర్చుతాను అంటాడు. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా ఇచ్చిన కోరికను తప్పకుండా మీరు నిర్వర్తించవలసిందే, ఎట్టి పరిస్థితులలో కోరికను తీర్చనరాదు అని అంటాడు. ఆస్తిక మహర్షి, నాకు ఇదొక్కటే కోరిక, ఇది తప్పనిసరిగా మీరు తీర్చవలసిందే అని పట్టుబడతాడు. అప్పుడు
చేసేది ఏమీ లేక ఇచ్చిన మాట తప్పలేక జనమేజయ మహారాజు ఆ తక్షకుడిని యాగాగ్నిలో పడవేయకుండా ఆ యొక్క సర్పయాగాన్ని నివారించి అవభృత స్నానాన్ని ఆచరిస్తాడు. ఈ విధంగా ఆస్తిక మహర్షి సర్పయాగం నుండి సర్పాలను రక్షిస్తాడు. ఎవరైతే ఆస్తిక మహర్షి యొక్క కథను వింటారో వారికి ఎప్పుడు కూడా సర్ప భయం ఉండదు.